నా పేరు లావణ్య, ఊరు చెన్నై. త్రైత సిద్ధాంత ద్వితీయ దైవ గ్రంథములు రత్నవాక్యములు మత్తయి సువార్త 10వ అధ్యాయం 34, 35, 36 వచనములను చెప్పుచున్నాను. 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి, ఖడ్గమునే కాని సమాధానం పంపుటకు నేను రాలేదు. 35వ వచనం. ఒక మనుష్యుని వాని తండ్రికిని, కన్న కూతురికి ఆమె తల్లికిని, కోడలు ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చితిని. 36వ వచనం. ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులు అవుదురు. ఈ వాక్యముల వివరం యేసు చెప్పిన జ్ఞానం మనుషులకి ఎలా అర్థం చేసుకున్నారో అనే దాని గురించి చెప్పబడినది. పూర్తి వివరణ. ఈ 3 వాక్యములు చూచుటకు లోకవిరుద్ధముగా కనిపించినట్లు కలవు. యేసు మనుషుల మధ్య తగాదాలను, వివాదాలను పెట్టనొచ్చాడని చెప్పుటకు మంచిగా కనిపించుకున్నను. ఆ విధంగా జరుగుతున్న మాట మాత్రం వాస్తవమే. కానీ యేసు ఉద్దేశ్యపూర్వకంగా మనుషుల మధ్య వివాదాలను సృష్టించలేదు. ఆయన వచ్చింది మనుష్యులను అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు నడిపించుటయే కానీ వివాదాలు పెట్టుటకు కాదు. యేసు మంచి ఉద్దేశ్యంతో మనుషులకు జ్ఞానం చెప్తే అది మనుషుల మధ్య వివాదంగా మారుచున్నది. ఎలాగైతే చల్లగా ఉండాలని నీరు చల్లితే ఇసుక చల్లబడుతుంది, అయితే సున్నపురాయి ఇంకా వేడెక్కి తన రూపం మార్చుకొని సున్నంగా తయారగును. యేసు చెప్పిన జ్ఞానం వలన జ్ఞాన సంస్కారులు సంతోషించగా, జ్ఞాన సంస్కారం లేని వారిలో వివాదాలు పుట్టుకొస్తున్నవి. భార్య జ్ఞానం తెలుసుకొనుటకు ప్రయత్నిస్తుంటే కొన్ని చోట్ల భర్త ఒప్పుకోవట్లేదు. అలా అని కొన్ని చోట్ల భర్త జ్ఞానం తెలుసుకొనుటకు ప్రయత్నిస్తుంటే భార్య ఒప్పుకోవట్లేదు. ఈ విధంగా యేసు చెప్పిన జ్ఞానం అర్థం చేసుకోలేని వారు కొందరు అర్థం చేసుకున్న వారితో పేచీ పడుతున్నారు. అట్లు ఊహించని పరిణామాల వలన తండ్రికి కొడుకును, తల్లికి కూతురికి, అత్తకి కోడలికి సరిపోక ఒకే ఇంటిలో వారే శత్రువులుగా మారటం జరుగుచున్నది. యేసు యొక్క ఉద్దేశ్యం మంచిదే అయినా ఊహించని పరిణామాల వలన మనుషులు బంధుత్వాన్ని కూడా మరచి శత్రుత్వంగా ఉండటం జరుగుచున్నది. అందువలనే యేసు పువ్వునిస్తే అది ముళ్ళుగా మారుచున్నది. వంగే కట్టెని ఇస్తే వంగని గట్టి కత్తిలాగా మారుచున్నది. ఇదంతా మనుషుల గుణాల లోపమే కానీ ఆయన తప్పేమీ లేదు.